ఈ మానవ బుద్ధి దానిని అందుకోలేదు. ప్రకృతి జ్ఞానం అస్సలు అందుకోలేదు. అయ్యా, దేవుని ఆత్మ దేవుని సంగతులు చెప్పడానికే ఈ లోకానికి వచ్చావు. ఎందుకంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తప్ప ఎవ్వరికీ తెలియదని వ్రాయబడింది. ఈ భూమి మీద ఏ నరుడు తెలుసుకోలేడు నాయన. దేవుని ఆత్మ కానీ ఏ ఆత్మ నేను వివరించలేదయ్యా. అందుకే ఆయన వివరించడానికి మాలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడా, మాతో ఉంటున్న పరిశుద్ధాత్ముడా, విమోచన దినం వరకు ఉంటానన్నా. ఇదిగో ఆయన ధర్మ విరోధ సంబంధమైన మర్మం బయలుపరచబడి అది పనిచేసే వరకు అడ్డగించుతున్న వాడిగా ఉంటానని చెప్పి స్తోత్రం. ఆయన మీరే మా జీవితం అని అర్థమవుతుంది. మీరు లేకపోతే ఈ విశ్వాస జీవితం కొనసాగించలేమని గుర్తిస్తున్నాను. ఇదే మనుషుల వల్ల కాదు, కానీ అరదు. ఆత్మదేవా, మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి అడుగుతున్నాం, మమ్మల్ని అభిషేకించండి, సహాయం చేయండి ప్రభు. వాక్ శక్తిని ఇవ్వండి, నాలుగులు సడలింపు చేయండి, ప్రవచించాలి, అభిషేకించండి, దర్శనాలు చూడాలి, కృపనివ్వండి అయ్యా. ముఖ్యంగా చదివిన వాక్యంలో నుండి అయా పరిశుద్ధ లేఖనాలు అన్నింటిలో నుండి మిమ్మల్ని మేము తెలుసుకోవటానికి ఆ లేఖనాలను మీరు మాకు బయలుపరచమని మరొకసారి అడుగుతున్నాము. ఒట్టివాడిగానే నిలవబడ్డాను, నిజంగా ఒట్టి పాత్రగానే నిలవబడ్డాను. అయ్యా, మీరు నాకు సహాయం చేయండి. నీ ప్రజలను చూసి సహాయం చేయండి. మమ్మల్ని దయతో అర్థం చేసుకొని జ్ఞాపకం చేసుకొని మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, మీరు ఆశిస్తున్న జీవితం మీ ఆత్మ ద్వారానే జరుగుతుందని ఎరుగుతూ నాయన. ఆ ఆత్మ నింపుదల మాకు ఇమ్మని వేడు, ఆత్మ ప్రత్యక్షత ఇమ్మని వేడు. యేసు పరిశుద్ధ నామములో వాక్య ప్రత్యక్షత కలుగునుగా ప్రార్థిస్తాం. యేసు పరిశుద్ధ నామములో మనల్ని అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రియులారా, శ్రద్ధగా కాబట్టి మీరు ఇప్పుడు మనసు పెట్టండి, దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ఎందుకంటే ఇది మనుషులు బోధిస్తే చెప్పగలిగేది కాదు వాక్యం. అంటే బోధకుడు మనిషి అయినా సహాయం మాత్రం ఆత్మదేవుడే ఖచ్చితంగా చేయాలి. చేస్తే తప్ప లేఖనాలు ఎవరూ అర్థం చేసుకోలేరు అనేది మొదట నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. ఆత్మదేవుడు మాత్రమే ఆ సంగతులు మనకి చెప్పాలి. కనుక దేవుడు ఆ ఉద్దేశంలోనే కొంతమందిని ఏం చేశాడంటే భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. కొందరు ఏర్పాటు చేసుకుని పిలిచాడు. వారిని పిలిచి దర్శనమిచ్చి ప్రత్యక్షత ఇచ్చి, ఇది అబ్బాయి నా సంగతి, ప్రజలకి సంగతులు నీవు చెప్పాలి అని దేవుడు పిలుచుకున్నాడు. వారిలో అబ్రహాం మనకు తెలుసు, నోవాహు తెలుసు. కనుక పిలుపు నుండి పిలుపు ఒక ఏర్పాటు కొరకైన పిలుపు. అది ఆ ఏర్పాటును అనుసరించి పిలువబడిన వారు ఏర్పాటులో కొనసాగి దేవుని మహిమపరిచారు. వారు మహిమపరచబడ్డారు, వారు మహిమపరిచారు. ఎందుకంటే వాక్యం ఇలా ఉంది, ఎవరిని ముందెరిగాడో వారిని పిలిచాడు, పిలిచిన వారిని ఏర్పాటు చేశాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చి వారిని మహిమపరిచాడు అని వ్రాయబడి. కనుక దేవుడు సమాజం అంటే మనుషులలో నుండి ప్రజలను కొంటున్నాడు. మనుషుల్లో నుండి ప్రజలను కొని తన కొరకు వారిని ప్రత్యేకించుకొని వారికి దర్శనం ఇస్తాడు. ఇది ఆది నుండి గాడ్స్ ప్లాన్ అన్నమాట, తండ్రి ప్రణాళిక. ఆది నుండి ఆయన ప్రణాళిక అలాగే ఉంది. ఇప్పుడు నేను ఒక ప్లాన్ చేశాను, మీరు పుట్టలేదు. ఆ ప్లాన్ అందరి పట్ల నెరవేర్చాలని నేను అనుకున్నాను. అప్పుడు ఆ ప్లాన్ ఎవరికి చెప్పాలి? నేను మీలోనే ఒకరికి చెప్పాలి. కానీ అప్పటికి మీరు పుట్టలేదు. కనుక దేవుడు ఒక ప్లాన్ అనేది ఆల్రెడీ తయారు చేశాడు. ఆ బ్లూ ప్రింట్ అనేది ఆయన దగ్గర ఉంది. దానిని
మానవాళికి అందించడానికి మనుషులలో నుండి ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అన్నమాట. ఆ ఏర్పాటే నోవహు కాలంలో ఎలా తెలియచేయబడింది? రాబోయే ఉగ్రత నుండి తప్పించే వాడ యొక్క ప్రత్యక్షత అతనికి ఇవ్వబడింది. ఆ వాడ చేత తన ఇంటి వారి అందరినీ తాను రక్షించుకోగలిగాడు. చూడండి, పిలిచింది ఆయనే, ప్రత్యక్షత ఇచ్చింది కూడా ఆయనే. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు మనం. రెండవది, అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి ఏం చేశాడు? ఏం చేస్తాను నీ ద్వారా అనేది ఇలా ఉంది. గలతీ పత్రిక లేఖనాలు చూశాడంట. చూసి ఆ సువార్త ఆయనకి ప్రకటించాడు. ముందుగా లేఖనమును చూసి, అంటే లేఖనాలు అనే ముందే దేవుడు ఆల్రెడీ ప్రిపేర్డ్ అన్నమాట. ఇవన్నీ సిద్ధపరచబడి ఉన్నటువంటి లేఖనాలు. వాటిలో నుండి అబ్రహాముకు దేవుడు ముందు సువార్త చెప్పాడు. ఇదిగో నీ ద్వారా అన్యజనులందరినీ నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. రచించిన ప్రణాళిక రైట్ టైంలో ప్రజలలో నుండి మనుషులను కొని, ప్రజలలో నుండి మనుషులను పిలిచి ఆ ప్రణాళిక వారికి తెలియచేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రణాళిక నీకు తెలియచేయబడింది. నువ్వు ప్రకటిస్తున్నప్పుడు అందరూ వింటారు అని అనుకోవడం భ్రమ. ఎందుకంటే ఇది అందరి జీవితాలు ఎదురైంది. ఇప్పుడు నోవహుకి ఎదురైంది, అబ్రహాంకి ఎదురైంది, ప్రభు యేసుక్రీస్తుకు కూడా ఇది ఎదురైంది. మీకు ఎలా ఉందో వాక్యం మీరు అపోస్తలుల కార్యాల గ్రంథంలో మాట చూడండి. అది ఎలా ఉంటుందో మీకు చెప్తాను నేను. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 46 చదవండి. అప్పుడు పౌలును బర్నబాయు ఎట్లా అనేది మీకు చెప్పుట ఆవశ్యకమే. చూడండి, మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. కానీ మొదట మీకు చెప్పటమే కరెక్ట్ వాక్యం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము? గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుతున్నాం. ఇప్పుడు చూడండి, ముందుగా ఉన్న పరిశుద్ధ లేఖనాలు ఇవి. ముందే గాడ్స్ ప్లాన్ ఇది. ముందుగా ఉన్న పరిశుద్ధ లేఖనాలు ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి. ఇదిగో ఇది నా ప్రణాళిక, ఇలా జరుగుతుంది అనేది ఆయన ఎరిగి అదేంటో చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు తర్వాత వచ్చిన నీవు భూదిగంతముల వరకు అనేది. అంటే ఇది ఈ ఆజ్ఞ ప్రభు ఇచ్చారు. ఇది లేఖనాలలో ఉన్నటువంటి లేదా ముందే ప్రిపేర్ చేసినటువంటి, ముందుగానే దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక, ఎజెండా. ఇది దేవుని ఎజెండా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరిగింది వినండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరచి అదే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. సర్వసాధారణంగా 12 మందిలో ఒకడు. అతని గురించి ఏమన్నది వాక్యంలో? ముందుగా వ్రాయబడినట్లు ఆయన ఉంది కదా ఆయన గురించి. అయితే ఆ మనుషుడు అతను కాకపోతే బాగుండేది వాక్యం. అర్థం చేస్తున్నావు వాక్యాన్ని? అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందుకే ఇది వాస్తవంగా దేవుడు ప్రజలందరికీ విశ్వాసానికి వాగ్దానం చేశాడు. ఈ విషయం నేను ఒక ప్రణాళిక రచించాను, మీరు నమ్మండి అంతే అన్నాడు. అంతే. ఆయన ముందే ప్లాన్ చేయలేదు అనుకోండి. ఆ ప్లాన్ పుట్టిన తర్వాత, మనం పుట్టిన తర్వాత అనుకోండి, అప్పుడు దేని మీద బేస్ అవుతుంది? అది నీ మంచి చెడ్ల మీద ఆధారపడాలి అంతే. కానీ మనం ఎవ్వరమో పుట్టకమునిపై దేవుడు ఒక ప్లాన్ రచించాడు. ఆ ప్లాన్ అనేది మనకు దేవుడు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనాలను అందించాడు. పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనాలను అందించాడు. దాని పేరు కూడా ధర్మశాస్త్రం. అంటే 2 రకాల ధర్మశాస్త్రాలు ఉన్నాయి. నేను చేసేవి
నేను విశ్వసిస్తే నాకు అందించేవి, నేను విశ్వసిస్తే అందించేవి, నేను చెయ్యాలి అని చెప్పేవి ఈజీగా చేయగలిగే శక్తిని ఇచ్చేది. ఈ మాట అర్థమైందా మీకు? నేను చెయ్యాలి అనే ధర్మశాస్త్రం అంటే ఇవ్వబడింది. నేను చెయ్యాలి అనే ధర్మశాస్త్రం ఎప్పుడు మనం నెరవేర్చగలమో తెలుసండి, మీరు విశ్వసిస్తే అనే ఒక ధర్మశాస్త్రం ఉంది మునిపే, దానిలో నుండి దీన్ని నెరవేరుస్తాం అన్నమాట. దీన్ని ఎలా అన్నాడు గలతీ పత్రికలో. అలాగని ఇప్పుడు ధర్మశాస్త్రం మనం నిరార్థకం చేయించున్నామా? అట్లా అనరాదు. ధర్మశాస్త్రమును విశ్వాసము ద్వారా స్థిరపరుస్తున్నామా అన్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞ నువ్వు నెరవేర్చడం అనేది ఎందులో ఉందో తెలుసా? విశ్వాసం ద్వారానే దాన్ని స్థిరపరచగలవు. లేదంటే వ్యభిచారం నుండి తప్పించుకోవడం అనేది ఎవ్వరి తరము కాదు. దొంగతనం నుండి తప్పించుకోవడం అనేది ఎవరి తరము కాదు. ఇది జరిగించే శక్తి దేవుని వాక్యానికి ఉందండి. దేవుని వాక్యానికి ఉంది. అందుకే వాక్యం వినిన వ్యక్తులు, దర్శనం పొందిన వ్యక్తులు, వీళ్ళు తక్కువ మారిపోయారు అనమాట. చూడండి, భయంకరమైన గజదంగా నువ్వు ఎలా మారిపోయావంటే ప్రభువు నన్ను దర్శించరా. అంత క్రితం ఎంతమంది ఎన్ని మాటలు చెప్పుంటారు. అమ్మ చెప్పుండే, బాబు చెప్పుండే, లేదంటే ఇరుగు పొరుగు వారు, ఎంతో మంది ఎన్నో రీతిలుగా ఆ వ్యక్తికి చెప్పే ఉంటారు. కానీ ఆ వ్యక్తిలో పరివర్తన రాలేదు. ఆ వ్యక్తికి దైవ దర్శనం కలిగిన తర్వాత ఆ వ్యక్తి అంతేకాదండి, మనిషిని మార్చడమే కాదు, రోగాన్ని కూడా నయం చేస్తారు దర్శనం. మీకు ఏసన్న గారి, దైవజనులు ఏసన్న గారి యొక్క ఆయన బయోగ్రఫీ అంటారా, దాన్ని వారు పిక్చర్గా తీసినప్పుడు అందులో ఆయనకి రక్తం కప్పుకునే వ్యాధం, అంతేకాక మెంటల్ అన్నమాట. ఎంగిరాకుల్లోది తినేస్తూ ఉండేవాడు ఆయన. మీరు ఎవరన్నా ఏసన్న గారికి చూడండి, ఆయన వస్తుంటే త్రోవలో ప్రభు ఆయన దర్శిస్తారు. రక్తం మారిపోయాడు, రక్తం కక్కటం ఆగిపోయింది. మీరు గమనించండి, వ్యక్తులను మార్చింది దర్శనం, వ్యక్తులకు స్వస్థతనిచ్చింది కూడా దర్శనం. ప్రత్యక్షత. దర్శనం అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత. ఆయనను గూర్చిన ప్రత్యక్షత కలుగుతున్న చోట మాత్రం ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ ప్రత్యక్షత లేని చోట ఏవి జరగవు. అందుకే రెవల్యూషన్ కొరకు మనం, ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. అంతే కదండి. ఆ దినమున నీతిగల న్యాయాధిపతి నాకు నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడని తన ప్రత్యక్షత నాకు మీరు కూడా అపేక్షించండి అన్నాడు. ప్రత్యక్షతను అపేక్షించండి అంటే లేచిన మొదలు పడుకునే వరకు ఒక తలంపు ఎక్కువగా మనకు ఉండాలి. ఏమి, అయ్యా నీ ప్రత్యక్షత నాకు. మీరు తరచు ఈ మాట ప్రభువుతో అంటూ ఉండాలి, అయ్యా నాకు ప్రత్యక్షతని, అయ్యా నాకు ప్రత్యక్షతను, అయ్యా నాకు ప్రత్యక్షతని. ఇదే మీ చదువు, ఇదే మీ చదువు, అంతే. అదే ప్రార్థన కూడా. మీరు నిత్యము ఈ వీటి కొరకైన అభిలాషతో గనక ముందుకు వెళ్తే దేవుడు వాటిని ఇస్తాను అని మాట ఇచ్చాడంటే, ఇస్తానన్నాడంటే. కనుక ప్రియులారా గమనించండి, ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాం. ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికిన పరిశుద్ధ లేఖనాల పేరు కూడా ధర్మశాస్త్రమే. అలాగే సేనాయి కొండ మీద ఇవ్వబడినది కూడా ధర్మశాస్త్రమే. కానీ ఈ నిబంధన స్థిరపరచాలంటే ఆ రెవల్యూషన్ అనుకుంటారు. ఆ రెవల్యూషన్ లేకుండా ఈ పలకల మీద ఉన్నాయి నెరవేర్చేద్దామంటే ఎవరి తరం కాదు. ఇది బైబిల్ చెప్తున్న వాస్తవం. మీకు కావాలంటే ఆ ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రం అనే మాట రెండు చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 చదవండి. ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతులని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన
పాపమనగా ఎట్టిదో తెలియపరచబడుతున్నది. అంటే గమనించండి, ఇది ఒక ధర్మశాస్త్రం. ఇప్పుడు ఇంకో ధర్మశాస్త్రం చూడండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను అంటే ధర్మశాస్త్రానికి ఇంకో ధర్మశాస్త్రం సాక్ష్యం ఇస్తుంది అన్నాడు. ఏ ధర్మశాస్త్రానికి ఏ ధర్మశాస్త్రం సాక్ష్యం చెప్తుంది అంటే నీతిగా జీవించాలి అనే ధర్మశాస్త్రం ఉంటుంది, నీతిని కలిగించే ధర్మశాస్త్రం ఉంటుంది. అదే చెప్పాడు ఇక్కడ మీకు చూడండి. ఇప్పుడు ఏ ధర్మశాస్త్రం వల్ల పాపమానగా ఎట్టిదో తెలియపరచబడుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుడి నీతి అంటే ధర్మశాస్త్రానికి వేరుగా ఈ ధర్మశాస్త్రం కూడా ఏముంది, నీతిగా జీవించే ఒక విధానం ఉంది. కానీ దీనికి వేరుగా దేవుడి నీతి బయటపడుతుందంట. దాని గురించి సాక్ష్యం ఇచ్చింది కూడా ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం పేరు పరిశుద్ధ లేఖనాలు. అందుకే గ్రంథం అంతట్లో పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అదేమని అదేంటంటే యేసుక్రీస్తు నందల విశ్వాసం మూలమైనదై నమ్మవారికి అందరికీ కలుగు దేవుని నీతి. కనుక ఒక వ్యక్తి ఎంత గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని పిల్లలారా, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనకి చెప్పాలనుకున్నాడు, ప్రజలకి చెప్పాలనుకుని రచించిన ప్రణాళిక పిలిచాడు ప్రజల్లో. వారికి దాన్ని తెలియచేస్తాడు. తెలియచేసి దాని ద్వారా వారి ద్వారా ప్రజలకి ఆయన విషయాలు చెప్తారు. దానిని విశ్వసించిన వారందరికీ మేలే. అలా బయలుపాటు కలుగుతున్న చోట, ప్రకటింపబడుతున్న చోట, వినబడుతున్న చోట గ్రహిస్తున్న వారందరికీ అది మహాభాగ్యము. అది భాగ్యంగా మీకు పరిణమిస్తుంది. అంటే కరువు ఉంది, నేను ఎక్కడికి కరువు ఉండి ఎక్కడికి వెళ్ళిందండి, మోయాబుకి వెళ్ళింది. అంటే కరువు కలుగుతున్నట్లుగా కనబడుతున్న స్థలాన్ని విడిచి ఆవిడ వెళ్ళిపోయింది. మరి అక్కడ ఎంతమంది ఉన్నారు? విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇంకా అద్భుతమైన విషయం ఏంటో చెప్తానండి. తన ప్రజలను దేవుడు దర్శిస్తున్నాడని మళ్ళీ ఆవిడ వింది. అంటే దర్శనం ఎక్కడ కలుగుతుంది? మోయాబులో కలగదు. దర్శనము యోదయ బెత్లెహేంలోనే ఉంది. కనుక ఆమె తొందరపడి కంగారుపడి వెళ్ళిపోయిందండి. వెళ్ళింది, అన్నీ కోల్పోయి మధురమైనది జీవితం మారగా మారి. అంటే తొందరపాటుతనము అనేది చాలా ప్రమాదం మన జీవితం. ఒకరోజు ఆలోచించండి, ఒక నెల ఆలోచించండి, ఇబ్బంది ఏమి లేదు. ఒక సంవత్సరం ఆలోచించండి, నష్టమేమీ లేదు. ఆలోచించి స్టెప్ తీసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. ఏ విషయమైనా, అది కుటుంబ జీవితం కావచ్చు, వ్యక్తిగత జీవితాలు కావచ్చు, సంఘ జీవితం కావచ్చు, త్వరపడే తీసుకునే నిర్ణయాలు అనేవి అవి చాలా ఇబ్బందిగా మన జీవితాల్లో పరిణమిస్తాయి అనేది గుర్తు చేస్తుంది. కనుక పిల్లలారా ఆలోచించేయండి. ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడు తెలియజేసిన ప్రణాళిక నోవాహు ద్వారా ఎంతమంది అన్నారు? అసలు ఆ కుటుంబమే అన్నారు. ఈ చిత్రం ఏంటో మరి వాడకే కీలు పోసినోడు అన్నాడు, మేకు కొట్టినోడు అన్నాడు. తెల్లారి ఏమండి దాన్ని ఏమంటారు, రంపంతో కోసేవాడు అన్నాడు. ఎంతమంది పనిలో పాలిపాకలేరు కానీ రే నాన్న ఎందుకు తయారు చేస్తున్నా తెలిసి వాడ మరి ఇందులో పెడితే నువ్వు బాగుపడతారని ఆడికి చెప్పే ఉంటాడు. ఆడికి సాయంత్రం డబ్బులు కావాలంటే, అంతే తప్ప అరే దీన్ని నేను మేకు పడుతున్నాను, డబ్బుల కోసం వచ్చాను దానికి మాట అంటారు. సంఘ నిర్మాణంలో కూడా చాలా మంది ఉంటారు కానీ సంఘంలో ఉండరు. సంఘంలో ఉండాలంటే వాళ్ళలో ఉండరు.
ఓడ నిర్మాణంలో మాత్రం చాలా మంది కనపడతారు. అదేంటి, ఇప్పటి జీవం కొరకు అందుకోవటానికి వస్తారన్నమాట. ఇప్పటి జీవానికి సంబంధించిన అందుకుని వెళ్ళిపోతుంటారు. ఇప్పటి జీవానికి సంబంధించింది అందుకొని వెళ్ళిపోయారు. ఎవరు? తీసుకొచ్చినాడు, మేలుకొచ్చినాడు, చెట్లు నరికినాడు, సానబెట్టినాడు, అవేంటంటారు ఆ చెక్కల్ని చిత్రిక పట్టినాడు. వీళ్ళందరూ కూడా ఇప్పటి జీవం అన్నమాట. వాడ నిర్మాణంలో ఇప్పటి జీవం కొరకు పాటుపడ్డారు. ఇప్పటి జీవం కొరకు వచ్చారు వాళ్ళు. అందుకే వాడ నిర్మాణంలో ఉన్నంత మాత్రం చేత వాడలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటి జీవం కొరకే వస్తే ప్రభు ఏమన్నారంటే, బాబు నా మాటల ఆత్మజీవం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు, నిత్య జీవం కలుగుజే ఆహారం కొరకు మీరు కష్టపడండి అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రభు వెనకో మందలు వచ్చేస్తుంటారు అనమాట. ఎందుకు వచ్చావు? స్వస్థత. ఎందుకు వచ్చావు? ఫుడ్ గడుస్తుంది. ఎందుకు వచ్చావు? రోగం పో. ఇలాగా వాళ్ళు ఏదైనా అద్భుతం చూసి తరిద్దామని. ఈ చాలా కార్యాలు చేస్తుంటే విన్నాం. ఎవడైనా చచ్చిపోయిన లేకపోతే కల్లారా చూడాలని వచ్చారు. మరి చూసి ఆయన మార్మనుకుంటావా? లేదు, ఆనందించి వెళ్ళిపో. అంటే ఇలా చాలా మంది ప్రభువుని వెంబడించిన వారిలో కూడా మీరు ఆలోచన చేయండి, వారు అక్షయమైన ఆహారం విషయమైన ఆలోచన లేదు. కనుక ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన సేవకుడిగా గుర్తు చేస్తున్నాను. దేవుని పిల్లగా, ప్రణాళిక అనేది ప్రిపేర్డ్, దేవుని స్తోత్రం ఆల్రెడీ జరిగింది. దాన్ని దేవుడు తన ప్రజలకి చెప్తాడు. చెప్పినప్పుడు నమ్మిన వారు నిత్య జీవానికి పాత్రులు, నమ్మని వారు తమను తామే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకోవాలి. అందుకే మీ వద్ద నుండి దేవుని వారికి ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోవాలి అని మనం 11వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథంలో చదివాం. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే మనకి ఈ సంగతులన్నీ చెప్పడానికి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఈ సంగతులు చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే పూర్వం ప్రవక్తల ద్వారా మాట్లాడి. ఓకేనండి, ఇప్పుడు ఇది మొదటిది. ప్రణాళికలో భాగంగా దేవుని ఏర్పాటు. మీరు అబ్రహాం కూడా ప్రవక్త అనే పేరుంది. అబ్రహాంకు కూడా ప్రవక్త అనే పేరుంది. మీకు తెలుసు ఆదాముకు కూడా ప్రవక్త అనే పేరుంది. ఉందా? అంటే ప్రవక్త అనే పేరంటే అర్థం ఏంటంటే, మీరు యోధా పత్రిక చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఎట్లయినను అని ఉంది. అంటే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఎట్లా అన్నాడు అని. అంటే మీరు గమనించండి, దేవుడు ప్రవచనం అంటే ఏంటి? దేవుడు అందించే వచనం. అది ప్రవచనం అంటే దేవుడు అందించే వచనం. ప్రతి దాంట్లో డ్యామేజ్ కూడా ఉంటుంది. అంటే రియల్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, అబద్ధం కూడా ఉంటుంది. అంటే ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. ప్రవచనాలు ఒరిజినల్ ప్రవచనాలు ఉంటాయి, డూప్లికేట్లు ఉంటాయి. ఒరిజినల్ ప్రవచనాన్ని ఎలా గుర్తిస్తాం? ఒరిజినల్ ప్రవచనాన్ని గుర్తించడానికి ఒక సింబల్ ఏమన్నా చెప్తాను ఏమండి? జరగక ముందే చెప్తారు. అంటే ఏంటి? గద్దింపు ఉంటుంది. ఒరిజినల్ ప్రవచనంలో గద్దింపు ఉంటుంది. ఇంకా క్షేమాభివృద్ధిని, ఆదరణను కలిగిస్తుంది. హెచ్చరిక, ఆదరణ కలిగిస్తుంది. ప్రవచనం అనేది జరగబోయేవి కదా. అంటే నేను దాని మీద మాట్లాడాలని ఆ మాట పడుతున్నాను. ఇవన్నీ గురించి అంటే ప్రవచనం అనేది జరగబోయేది కదా. అంటే ప్రవచించగానే జరిగింది అంటే అది దేవుని నోటి నుండి వచ్చి వచ్చినమేనా?
అబద్ధ ప్రవచనాలు ఉంటాయి. ఇంతకు అబద్ధ ప్రవచనాలు జరుగుతాయా? జరగవా? అంటే ఒక్కోసారి మిమ్మల్ని మోసపరచడానికి అద్భుత సూచన అంటే జరిగినా నమ్మకూడదన్నది వాక్యం. అంటే ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే సంఘం యొక్క మోసం ఎక్కడుందో చెప్తానండి. జరిగితే దేవుని ప్రవచనం అనుకుంటారు వీళ్ళు, ఇంకా అక్కడ ఆలోచన ఏది ఉండదు అన్నమాట. కానీ ద్వితీయోపదేశ కాండంలో మీ మధ్య ఒకడు లేచి వాడు చెప్పినప్పుడు అది జరిగినా మీరు వాడిని అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, ఎలాగ దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగ, ఈ మోసంలో నుండి బయటికి రావటం ఎలాగ? ఇప్పుడు అదే కదండి, ఎక్కువ మోసయుక్తమైన వాతావరణం సంఘాన్ని పీడేస్తుంది. ఒకరు చెప్పగానే జరిగిపోతే ఏమనుకుంటున్నారు వీళ్ళు, అబ్బాబ్బాబ్బా అని ఎత్తి పలికింది దేవుని ఆత్మేనా వేరొక ఆత్మ, భ్రమపరుస్తున్న ఆత్మ ఏమన్నా వచ్చిందా, లేదా అబద్ధంను నమ్మునట్లు మోసం చేస్తున్న శక్తి ఏదన్నా పనిచేస్తుందా? ఎందుకంటే చెప్పినవి నెరవేరుతాయి అన్నది ద్వితీయోపదేశ కాండంలో. ఒకసారి ఆ మాట దొరికిన అధ్యాయం వచ్చిన చెప్పండి. 13వ అధ్యాయం మొదటి వచనం. 13వ మొదటి వచనం. ప్రవక్తయే గాని కలలు కనేవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట చూచి క్రియ అయినను మహత్కార్యమైన నువ్వు చేసి నువ్వు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజించి రమ్మని చెప్పిన ఎట్లా అతను నీతో చెప్పిన చూచి క్రియ గాని మహత్కార్యమే గాని సంభవించిన నా ప్రవక్త మాటలు కలలు కనువని మాటలు వినకూడదు. యారే అనగా మీ దేవుడైన యెహోవా పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించున్నా లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. సరేండి, అంటే కొన్నిసార్లు వాళ్ళు చెప్పేది కూడా జరుగుతుంది. జరగగానే మనం ఏమనుకుంటాం, వెంటనే మనిషి హృదయంలోనికి ఏ తలంపు వస్తుంది, నిజంగా ఇతడు దేవుని ప్రవక్త, చెప్పగానే జరిగిపోయింది. ప్రియులారా, ప్రవచనం అంటే జరగబోయే సంగతులు చెప్పేది అనేది అందులో ఒక భాగం. జరిగే సంగతులు వాళ్ళు చెప్పేటప్పుడు జరిగినా నమ్మకుండా ఉండటం అంటే ఇప్పుడు ఆ ఆత్మ ఏది అనేది పరీక్షించి దేవుడే మనల్ని పరీక్షిస్తున్నప్పుడు దాన్ని మనం తెలుసుకోకపోతే ఈజీగా ఆ బుట్టలో పెట్టబడి వెళ్ళిపోతాం. అందుకే మన మధ్య కళలు కనేవారు, దర్శనాలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరైనా లేచారు అనుకోండి, అది ఏ ఆత్మ, అది ఎలా జరుగుతుంది అని అబ్జర్వేషన్ కూడా మీకు అవసరం. దానికి నేను ఏం చెప్పానంటే మనం ఆలోచించాలి, అందుకే దాని గురించి వివేచించాలి, దాని గురించి ఆలోచించాలి. ఏదో జరిగిపోయిందని కంగారులో ముందుకు వెళ్ళిపోకూడదు. జరిగితే జరిగింది, దేవుని స్తోత్రం, దేవుడే చెప్పాడు, జరిగింది. అంత మాత్రం చేత మిగతా విషయాలు స్పృహ లేని వారిగా మనం గుడ్డిగా అయిపోకూడదు. అక్కడ తదుపరి వివేచన కూడా మనకు కలగాలి, ఉండాలి. కనుక దేవుని పిల్లలు గమనించండి, ప్రవచనము అనేది నిజమే, అది హెచ్చరికను ఆదరణను కలిగిస్తుంది. హెచ్చరిక ఉంటుంది, అందులో హెచ్చరిస్తాడు దేవుడు. అలాగే ప్రవచనం సంభవించే సంగతులను తెలియచేసేది. ప్రవచనం అనేది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే కాదు, ఆయా రకాలైన ఆత్మల ద్వారా కూడా జరుగుతాయి. వీటిని గుర్తుపట్టడం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు సంఘమాసం అక్కడే జరుగుతుంది. ఎంతో మంది లేచారండి సంఘాన్ని అలాగే పాడు చేసి, సంఘాలను అలాగే పాడు చేస్తున్నారు. ఎంతో మంది లేచి కొందరు సేవకుల స్థానాలు ఆక్రమించేస్తున్నారు. నిజం చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయమై బాధ ఎవరికి ఉంటుంది? నిజం మాట్లాడుకుంటే అప్పటికే ఉంటుంది, మిగతా మీకు ఉంటుందా? మీకుంటే మాత్రం ఇక్కడ క్షేమాభివృద్ధి ఇంకా ఏర్లేకపోదు. అంటే సేవకుల స్థానాలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే బలవంతంగా పట్టబడుతున్నట్లు దేవుని రాజ్యం, బలత్కారులు దానిలో ప్రవేశిస్తున్నట్లు, అలాగా చాలా చోట్ల ఈ జరుగుతున్న విషయాలు మనం గుర్తించాలి. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే
మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవుడు ముందుగానే సంగతులను మనకు సిద్ధపరిచాడు చెప్పడానికి. ఇప్పుడు వాటిని తెలుసుకోవటానికి దేవుడు మనకి ఎవరిని పంపాడు మనలోనికి? ఆదరణకర్త, సత్యస్వరూపిగా ఆత్మ, సంభవించే సంగతులను చెప్పే ఆత్మ, వరములు కలగటానికి మూలమైన ఆత్మ, ఫలం ఫలించడానికి కారణభూతమైన ఆత్మ దేవుడు మనకి దయచేసింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనలో దేవుడు తన ఆత్మను మన కొరకు పంపాడు. ఈ విషయాలు మీరు గుర్తించాలి. దేవుడు తన ఆత్మను మనకి పంపాడు. ఈ ఆత్మ ఏం చేస్తాడు? రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో ఈ విషయాలే చెప్పబడ్డాయి. దానిలో నుండి ఒక 2 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. ఇంకా వినండి శ్రద్ధగా. దీని గురించి మాట్లాడుతూ రాత్రి ఏం చెప్పుకున్నామంటే ఒక వర్తమానం యొక్క కంటిన్యూషన్ అనేది రాత్రి జరిగింది. అది అభిషేకం. చెప్పండి. అభిషేకం. అభిషేకం అనేది దేవుడు వ్యక్తులకు ఎందుకు ఇస్తాడు అంటే పైనుండి మీరు శక్తి పొందాలి అన్నాడు కదా. పైనుండి పొందే శక్తి, దానికి మనం ఏం చదువుతున్నాం? వారున్న గదిలోనికి ఒక గొప్ప గాలి వచ్చింది, బలమైన గాలి. ఆ తర్వాత ఆ ఇల్లంతా గాలి నిండిపోయింది. వారికి అగ్నినాళికలుగా విభాగింపడినట్లుగా కనబడి వారిలో ప్రతి ఒక్కరి మీద రాలేడు. ఏం జరిగింది అప్పుడు? వారికి దేవుడు వాక్శక్తిని ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే గత కాలంలో చెప్పిన ప్రవక్తల ప్రవచనాలలో ఏదైతే నిగూఢంగా ఉందో దాన్ని వాళ్ళు విప్పటం మొదలెట్టారు. అంటే చూడండి, ఎంత గొప్ప ప్రవక్తలకైనా కొందరికి కొన్ని చెప్పొద్దని చెప్పాడు. ఉదాహరణకు దానియేలు అడిగితే ఇది యుగాంతం వరకు ముద్రింపబడాలి ఇలా ఉంచాలి. ఇప్పుడు అటువంటి సంగతులన్నిటినీ ఆత్మ వచ్చినప్పుడు యోవేలు ప్రవక్త చెప్పిన 2వ అధ్యాయంలో ఉన్న మాట ద్వారా మొదలుపెట్టాడు అన్నమాట. అంటే ఇప్పుడు ప్రవక్త దేవుని ఆత్మ పాత నిబంధన గ్రంథంలో ఏవైతే పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయో వాటిని విప్పటం మొదలుపెట్టాడు. అందుకే క్రొత్త నిబంధన పాత నిబంధన యొక్క సంపూర్ణత. అంటే పాత నిబంధనలు ఉన్నటువంటి సంగతులు క్రొత్త నిబంధన లేకపోతే సగం తెలిసిన బతుకు అయిపోయింది. మనం సంపూర్ణంగా ఎరుగుట అనేది క్రొత్త నిబంధన ద్వారానే సాధ్యం. కనుక పాత నిబంధనలో ఉన్న సంగతులు సంపూర్ణంగా గ్రహించటకు క్రొత్త నిబంధన అవసరం. క్రొత్త నిబంధన లేకపోతే పాత నిబంధన యొక్క పరిపూర్ణతను చూడడం, సంపూర్ణతను చూడడం, దాన్ని మనం గ్రహించడం కష్టమైపోయింది. కనుక దేవుడి సన్నిధానంలో వినండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అలాగే అన్ని జనుల మీద కూడా అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో దిగి వచ్చాడు. వారికి ఎలాగో పక్షపాతము భేదం లేకుండా మనకి అలాగే దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. వారికి అనుగ్రహించినట్లుగానే మనకి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. అనుగ్రహించి అనుగ్రహం దేని కొరకు అనేది ఆలోచన చేసినప్పుడు అభిషేకం చేసే పని ఏం చేస్తుంటదంటే ఆయన పని కొరకు వ్యక్తులను త్రోసుకొని వెళుతుంది. చూడండి, ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఆయన మీదకి పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి వచ్చి ఆ వెంటనే అతడు అరణ్యానికి అసలు మార్పు వాడిన మాట వెంటనే
అనే మాట సుమారు 42 సార్లు ఉంది. వెంటనే 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 అనే మాట మీకు ఎక్కువ మార్కు రాశాడు. అంటే వెంటనే జరిగిన దైవ కార్యం. ఇప్పుడు వెంటనే దేవుని ఆత్మ ఆయన ఏం చేసేది? అరణ్యంలోనికి రోజుకొని వెళ్ళిపోయింది. అంటే భక్తులారా, మీరు ఇప్పుడు వస్తే మీ కొరకు ఏం వాక్యం ఉంటుందండి? అదంతా చలిపోతాం రైళ్లలో లేగలేనంత చలి. ఏడున్నర అన్నది 8 చేశాను. అటు ఇటుగా 8:05కి ప్రారంభిస్తుంది. 8:30, 8:40కి పాటలు అవుతున్నాయి. 8:40కి వాక్యానికి లేస్తున్నాయి. 8:40కి కూడా దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. అంటే ఏదైనా జబ్బు చేసిందా, బలహీనత ఏమైనా ఆవరించిందా మిమ్మల్ని? అయితే నో ప్రాబ్లం, లేదండి నా ఒంట్లో నా సృష్టి చేసింది, జబ్బు చేసింది, నా బాగోలేదండి. అసలు ఇప్పుడు మీరు వచ్చి ఏం వాక్యం అంటారు చెప్పండి? 9:30 అయిందండి. ఇంకా మీ కొరకు నేను పొడిగించాలా? మీకు నిజంగానే బలహీనత ఉంటే అది వేరే విషయం. అయినా మీరు బలహీనలు అనుకోకపోతే దేవుడు మీకు శక్తిని ఇవ్వటం ఖాయం. నాకండి అంటే అలాగే ఉంటుంది. ప్రభు నామంలో లేవండి. అతడు దిగ్గున లేచి నడిచాడంట. గంతులు వేయించు దేవాలయంలోకి వెళ్ళిపోయాడంట. అసలు లేచే విధానమే బద్ధకంగా సోమరంగా లేస్తే మీరు మీ పనులకు మళ్ళీ మీరు యాక్టివ్గానే ఉంటారు. మీ ఇంట్లో పనులకు మాత్రం మీరు చాలా త్వరగా లేస్తారు, ఈ పనులు చక్కబెట్టుకుంటారు. ఏమండి? 4, 5 అయితే 4, 3 అయితే ఎప్పుడేం లేస్తాం? అంటే సొంత పని అనేసరికి ఎప్పుడేం లే. అది కనీసం ఆదివారమే వాక్యం వినడానికి వచ్చి కూడా ఇంత లేటుగా వస్తే, రాత్రి ఆన్లైన్ ప్లేట్కి రాలేదు ఏంటంటే? ఎవరు చలిసిందా అండి? ఆన్లైన్ ప్లేట్ మానేసాడు. వచ్చిన వారికి రాని వారు బాకీ పడినట్లే. ఎందుకంటే వాళ్ళకి కొరకు ప్రార్థన చేసే బాకీ తీర్చేది. కనుక మరి మీరు ఎందుకు సమాజంగా కూడటాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు తెలియదు. ప్రార్థన ఇప్పుడు ఆ దినం సమీపించుంటే మనం చూసే మరి ఎక్కువగా అలాగే చెయ్యాలి. మళ్ళీ ఇళ్లలో కూర్చోబెట్టి ఒక మహమ్మారి వస్తుందంట. కూర్చుంటారు ఇళ్లలో, సరిపోలేదా 2 ఏళ్ళు కూర్చోండి. మరి మీరు ఎంతమంది న్యూస్ చూసారో తెలియదు కానీ ఆల్రెడీ మరొకటి బయలుదేరి అక్కడే ఉంది మనకేం లేదులే, అక్కడే ఉంది మనకేం లేదులే అని మన ప్రభుత్వాలు చెప్తున్నాయి. వస్తాడు ఎవడో అప్పుడు ఫ్లైట్లు ఇక్కడ దాన్ని క్యారీ చేస్తాడు వాడితో. కనుక ఆ దినం సమీపించి చూసే కొలది మరి ఎక్కువగా అలా చేయమంటే మనం ఏం చేస్తున్నాం? అంటే దేవుని ఆత్మ త్రోసుకుని వెళ్తాడు, రైట్ టైంలో వెళ్తాడు. దేవుని ఆత్మ 12 ఏం చేశారు? వాక్సవాలు మొదటి 12 వచ్చింది. ఒకసారి అందరూ చూడండి మళ్ళీ దాన్ని. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకొని పోయాను. త్రోసుకొని పోయి
అంటే మళ్ళీ తప్పు చదవలేదు కానీ గట్టిగా చెప్తారు. అరణ్యంలోనికి ఆత్మ ఏం చేశాడు? త్రోసుకొని. అంటే అభిషేకం యొక్క లక్షణం ఏంటి? దేవుడు తన పని కొరకు అభిషేకం ఏం చేస్తుంటది? వ్యక్తుల్ని త్రోసుకొని వెళ్తుంటది. దేవుని స్తోత్రం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఆలోచన చేయండి. ఇప్పుడు మనకి దేవుని సంగతులన్నీ తెలియపరచబడాలంటే ఒక్కరా పని చేయగలరు. ఎవరు? దేవుని ఆత్మే. దేవుని ఆత్మ మాత్రం దేవుని సంగతి తెలియజేస్తారు. అందుకే మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని మాట అడగండి. అందరూ అడగండి, అయ్యా నన్ను అభిషేకించు, నన్ను ఆత్మతో శక్తితో అభిషేకించు. మీరు తరచూ దేవుణ్ణి అడగాల్సిన మాట ఏంటంటే, తరచూ దేవుణ్ణి నన్ను అభిషేకించు, నన్ను నీవు అభిషేకించు. చూడండి, మీకు అభిషేకం ఎందుకు ఇస్తాడు దేవుడు? ఓ మాట చదవండి. ఆత్మ యొక్క ప్రత్యక్షత కానీ నడిపింపు కానీ నీకు కలుగుతుంటే, నీకు కలుగుతూ ఉంటే మాత్రం ఎందుకు ఇస్తాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7 చదవండి. చూడండి, మనకు ఆత్మ ప్రత్యక్షత అనేది దేవుడు ఎందుకు ఇస్తాడు? మనకు ఒక్కరి కొరకే కాదండి, అది సెల్ఫ్ బెనిఫిట్గా ఉన్న దేవుడు. సొంత ఉనికి కొరకు, స్వప్రయోజనం కొరకు అభిషేకాలు ఇవ్వడం. అది అందరి ప్రయోజనం కొరకు ఇస్తాడు. అందరి ప్రయోజనం కొరకు ఇచ్చినప్పుడు అది ఉచితంగా ఇచ్చాడు, అది వ్యాపారంగా చేయకూడదు. ఉచితంగా పొందిన దాన్ని వ్యాపారం చేయకూడదు. నేను మీకు సలహా ఇస్తానే, లేటుగా వచ్చేవాళ్ళు సహవాసాలు చేయకండి. లేటుగా వచ్చేవాళ్ళు ముందు వచ్చే వాళ్ళతో సహవాసం చేయండి. మీరు వాళ్ళు అవుతారు, వాళ్ళు మీరు అవుతారు. సొంతం ఏముంది వాక్య లోకంలో శాంతి ఏంటి? 6 నెలలు సహవాసం చేస్తే ఆడు ఈడవుతాడంటే ఆడవుతాడు. ఎందుకు? దేని ప్రభావం ఎక్కువ ఉంటుంది వ్యక్తుల మీద? చెడుగు ప్రభావం ఎక్కువ ఉంటుంది. మంచి అంతగా పనిచేయదు వ్యక్తుల్లో. కాబట్టి మా సహవాసం అయితే ఆయనతో కూడాను, ఆయన కుమారుడితో కూడా ఉంది. మీరు సహవాసం ఎవరితో చేయాలి? ఏమండి? కాబట్టి ఎవరు భక్తిగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళతో సహవాసాలు చేయండి. అర్థమవుతుందండి? అంటే వారి ద్వారా కొంతైనా మీరు మారటానికి అవకాశాలు ఉంటాయి. అదేదో దొంది అన్నట్టు వ్యవహారం ఉండకూడదు. ఇది ఒకటే కాదు, అన్ని విషయాల్లో కూడా మీరు పరిణితి చెందాలంటే మీరు ఎవరి సహవాసాన్ని ఎక్కువ కోరుకోవాలి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి, చూసారా మీరు ఇలా రావటం ఉపదేశం అంతటికే డిస్టర్బ్ అన్నమాట. వాడు చెప్పాలనుకున్నా చెప్పలేము. మీకైనా ఒక చాయిస్. నిజంగా మీరు బలహీనలు అయితే నో ప్రాబ్లం. ఆరోగ్యంగా ఉండి ఈ జబ్బు ఏంటి మనకి? రైట్, చదవండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11 చదవండి. మొదటి పత్రిక 4:11. కానీ మాటలు, ప్రవర్తనలు, ప్రేమలు చూడండి, మాదిరిగా ఉండాలి. ఇంకో మాట, ప్రార్థించు వారితో
మంచి మాట ఉంటుంది దీంతో పాటు. చూడండి 22 చదవండి. 2వ పత్రిక 2:22. 2వ పత్రిక 2:22. చూడండి, నీవు యవనేతల నుండి పారిపోయి అక్కడ ఇక్కడ చదువుతాం. అయితే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా అంటే సహవాసం ఎవరితో? మరి మీరు యోహాను మొదటి అధ్యాయంలో ఏం చదువుతారు? మా సహవాసం ఆయనతో, ఆయన కుమారుడితో అని ఉంటుంది మొదటి అధ్యాయం. కాబట్టి నిజంగా మీరు విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానమును, భక్తిని వెంటాడే మనసుంటే ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తారు? ఆ మనసున్న వాళ్ళతో. అందుకే మీ సహవాసంలో కూడా దోషం అనేది ఏర్పడుతుంది. ఒక మాట అన్నాను, గూడు పుట్టాన్ని చేసే వాళ్ళతో అది నిజమే. ప్రియులు చెప్పిన మాట నిజమే. అది గూడు పుట్టాన్ని, ఈ గూడు పుట్టాన్ని బ్యాచ్తో ఇది మనలోనే చెప్పబడిన మాట. ఇది కనుక ప్రియులారా, మీరు చేసే సహవాసాలు అనేవి మీకు ప్రయోజనం పొందాలి. మీరు భ్రష్టులను చేసే మాట. ఇప్పుడు వేప విత్తనం చేదు అనుకోండి, అది పడిన చోట మొలకెత్తే చెట్టు కూడా ఎలాగుంటుంది? చేదే అది. గుణమెరుగక తీసుకొచ్చి కొండలో కలిపేసారు, వంట వండేసారు. అప్పుడు చెప్పారు దైవజనుడా కొండలో విషం ఉంది. గుణమెరుగు తీసుకొచ్చిన ఆకుతో కలిగిన తంట ప్రమాదం. కనుక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చేదు అనేది చేదునే విత్తుతుంది అవతలాల్లో. మధురమైన జీవితాలు మధురాన్ని విత్తుతాయి. నేను సహవాస దోషం అనేది చెప్తున్నది. మీరు ఎందుకు వెతకాలి, వెంటాడాలి, వారితో కావాలంటే వారిని తెలుసుకోవాలి మీరు. లేదా వారితో సహవాసం మీరైనా వారిని మార్చగలగాలి కనీసం. కనుక దేవుని సన్నిధానంలో ఇలా ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడు? వారి ప్రార్థన చేయవారితో అన్నాడు కదా, ప్రార్థన చేయవారితో కూడా. హెబ్రీ పత్రికలో అన్నాడు విశ్వసించిన వారితో అన్నాడు. ఎవరితో? వారు విశ్వసించిన వారితో ఏకమై ఉండలేదు అని ఉంది. అంటే విశ్వసించిన వారితో ఏకీభవించాలి. కనుక మిమ్మల్ని బట్టి మేము ఆనందించగలిగేది, మిమ్మల్ని బట్టి మీ సహవాసి మిమ్మల్ని బట్టి ఆనందించేది ఎప్పుడంటే మీ నుండి వాళ్ళలో మధురమైన విత్తనాలు పడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అసలు అందుకే మీలో కొందరు కొన్ని పనులు ఇవ్వాలని అనిపిస్తుంది. నేను తెల్లారి లేస్తే నువ్వు ఎందుకు కొందరు కొన్ని పనులు అప్పగించేది దేవుడు ఆత్మ చెప్తున్నాడు మనసు. ఒక్కొక్కరికి ఒక పని. అయితే నమ్మకమైన రాయబారి ఎలా అంటాడంటే ఔషధం అంటాడు. అప్పగించినడికి పని కనుక ఆడికి ఏ పేరు ఉంది అబ్బాయి? నమ్మకమైన రాయబారి అని ఉంది. ఇంకోళ్ళకి ఏం పేరు ఉంది? ఈ వర్తమానం తీసుకెళ్లే వాళ్ళ గురించి సామెతల గ్రంథం. అలాంటి వాళ్ళతో వర్తమానం పొందేది కాళ్ళు తెగ్గొట్టుకున్న వాళ్ళతో సమానం. పేరు గుర్తురాట్లేదు, మీకు కూడా గుర్తులేనట్టుంది. ఒకసారి మీరు సామెతల గ్రంథంలో చూడండి. వాళ్ళతో పాటు వాళ్ళతో సమాచారం తీసుకెళ్తాక వీళ్ళు కాళ్ళు తెగ్గొట్టుకున్న సమానం అని అంటారు. ఓకేనండి.
సరే నేను ముగిస్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు చేస్తున్నది రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో అన్నమాట. దాని దగ్గరికి వెళ్ళలేదు, దీని ప్రభావం పడింది అంత. ఆన్లైన్ ప్రేయర్లు ఏం చెప్తున్నామంటే పరలోకంలో ఉన్నాం, మనం అందరం పరలోకంలో కూర్చున్నాం, తండ్రి కుడిపార్శాను కూర్చున్న మనము ఏమి చూస్తాం? పరలోకంలో కూర్చున్నాడు ఏం చూస్తాడు? పరలోకంలో ఉన్న సంగతులే చూస్తాడు కదా. నువ్వు క్రీస్తుతో పాటు మృతుల్లో నుండి లేచి ఆయనతో పాటు తండ్రి కుడిపార్శాన కూర్చున్నావు, నువ్వేం చూస్తావు? అంటే పరలోకంలో ఏమన్నాయి అవే చూస్తారు వాళ్ళు, వాళ్ళకి అవే కనబడతాయండి. కనుక అండి మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము తాగినవాడు. కాళ్ళు తెగొట్టి విషం తాగి ఇంకెక్కడ పరిగెత్తగల్లో తాగాక. సరే, నమ్మకమైన రాయబారు అంట, ఔషధం లాంటి వాడు అంటే ఏదైనా కబురు పంపిస్తే వాళ్ళతో వాడు మనం చెప్పింది మాత్రమే కాదు, ఇంకా కట్టబట్టడానికి ఏదైనా ఉపయోగం ఉంటే అలా ఉపయోగిస్తారు వాళ్ళ మాట. కనుక మీకు ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో పడిపోయి చాలా అలసట పడిపోయి నిరసించిపోయి దైవికమైన విషయాల దగ్గరికి వచ్చేసరికి ఓపిక లేని వాళ్ళు అయిపోతున్నారు. దైవికమైన విషయాల్లో ఓపిక గలవారు మీరు అవుదురుగాక ప్రభువుని యేసుక్రీస్తు. ఎంతమంది చెప్పారండి ఆమె? ఇంతకీ మళ్ళీ వెళ్ళిపోయాం. ఏం చెప్పుకున్నాం? మనం పరలోకంలో ప్రేమ చేత మనల్ని ప్రభు కూర్చోబెట్టాడు. పరలోకంలో నువ్వు ఏం చూస్తుంటావు? కూర్చొని పరలోక సంగతులు చూస్తాం. ఇప్పుడు అక్కడ మనం చూస్తున్న దానిని ఇక్కడ జీవిస్తాం. నువ్వు అక్కడ చూస్తావు, ఇక్కడ జీవిస్తావు. అంటే నువ్వు ఇక్కడ జీవిస్తున్న జీవితం తేడాగా ఉందంటే అక్కడ కూర్చొని నిద్రపోతావే ఏంటి? పరలోకంలో ప్రభు పక్కన కూర్చొని ఒడి బాగుంది, మెత్తగా హాయిగా ఉందని నిద్రపోతున్నావా? కనుక మీరు జీవిస్తున్న దాన్ని బట్టి మీకు ప్రత్యక్షత ఉందని యువతలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి జీవిస్తున్నాడు అనుకోండి, ఇతడు రెవల్యూషన్ కరెక్ట్ గానే ఉంది, ఇతడు ప్రత్యక్షత, ఇతడు పరలోకంలో కూర్చొని సోమరుగా లేడు, ఇతడు చూస్తున్నాడు పరలోకంలో విషయాలు. కనుక అక్కడ కూర్చున్నాం, అక్కడి నుండి ఇక్కడ మనం జీవిస్తున్నాం. కనుక పరలోక రాజ్యంలో పరలోకంలో కూర్చుండి పెట్టబడిన వారు పరలోక రాజ్యం కొరకు ఇక్కడ పనిచేస్తారు. రాజ్యము కొరకు ఈ మాట చెప్పండి. పరలోకంలో కూర్చుండి పెట్టబడ్డ మనం ఆ రాజ్య నిర్మాణం ఇక్కడ చేస్తుంటాం. ఎందుకంటే నువ్వు చూస్తున్న రాజ్యమే ఇక్కడ నిర్మింపబడాలి అని నువ్వు పనిచేస్తావు. కనుక నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక అంటే అర్థం ఏంటి? నువ్వు పరలోకంలో చూస్తున్నది రాజ్య నమూనా చూస్తున్నావు అన్నమాట. నువ్వు అభిలాష కలిగి ఉన్నావు, ఏమన్నా ఆ రాజ్యం ఎక్కడికి రావాలి. కనుక రాజ్య నిర్మాణం కొరకు ఏం చేస్తుంటాం మనం? కనుక నువ్వు పరలోకంలో కూర్చొని పరలోకంలో ఉన్నటువంటి రాజ్య నిర్మాణ సంగతులు చూస్తేనే ఇక్కడ రాజ్య నిర్మాణం చేస్తుంటాం. లేకపోతే రాజ్యాన్ని మనం ఎవరో నిర్మించలేదు. కాబట్టి నాకు పరలోక సంగతులను నీవు బయలుపరిచేయాలి, అవి చూడగలిగే కృపను ఇవ్వనాయి, ఆ ప్రత్యక్షత మాకు ఇవ్వయ్యాలి అని మనం దేవుణ్ణి అడగాలి. కనుక పరలోకం ఉచితం, కానీ పరలోక రాజ్యంలో ఏమండి ఆ రాజ్యంలో మాత్రం నీకు పోస్టులు ఉచితం కాదు. ఆ ఉచితంగా ఏమి ఇచ్చాడు నీకు?
అందులో ఒక హార్ట్ లాగా నీకు ఒక భాగం ఇస్తారు. బాడీలో అవయవాలు హార్ట్ ఎంత గొప్పది, ఎంత పదిలంగా చూసుకుంటాం. కనుక దేవుని ప్రియులారా గమనించండి, రాజ్యంలో మెయిన్ విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అప్పగించబడాలి. పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు క్యాడర్లో ఉన్న వాళ్ళు ఏమంటారు, క్యాడర్ మమ్మల్ని గుర్తించలేదంట, పార్టీలో పనిచేస్తున్నారు అంటే వీళ్ళకి కౌన్సిలర్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఏం చేస్తారు, రెబల్స్గా తయారవుతారు. మమ్మల్ని కార్యవర్గం పైన ఉన్నటువంటి క్యాడర్ మమ్మల్ని గుర్తించలేదు అని. మీరేం కంగారు పడకండి, మీరు చేస్తే పని గుర్తించేవాడు ఉన్నాడు. అంటే వాళ్ళు గుర్తించినట్లు లేదా పక్షపాతంతో వ్యవహరించినట్లు ఇక్కడ ఉండదు, ఈ రాజ్యంలో అలా ఉండదు. రెండోది, నీకు ఎవడు అడ్డుపడలేడు కూడా. నువ్వు కనుక జీవిస్తే నీకు వచ్చే పొజిషన్ కూడా ఎవడెక్కడ అడ్డుపడలేడు, ఇక్కడ అడ్డుపడలేడు. చూడండి, ప్రధాన పార్టీ అనేది సీట్ ఇవ్వాలని ఆశించిన కొందరు ఏం చేస్తారు, అడ్డుపడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలా ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు దేని కొరకు ఉన్నాం, ఇక్కడ రాజ్య నిర్మాణం చేయాలి. దేవుడి పిల్లలు, ఆ బాధ్యత నీ మీద ఉంది. అందుకు దేవుడు మనకు అభిషేకం ఇస్తాడు. చెప్పండి, ఇప్పుడు విన్నారా మీరు, పైనుండి మీరు శక్తి పొందాక ఏం చెప్పారు, ఇదిగో యోదయ, యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాలు. అంటే శక్తి పొందని వరకు, శక్తి పొందకపోతే మీరు భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండరు. అంటే మీరు రాజ్య నిర్మాణం చేయలేరు. అంటే అభిషేకం దేనికి? నీ అభిషేకం వాస్తవమైనదైతే అది ఎలా గుర్తింపబడుతుంటో తెలుసా? నువ్వు నిర్మాణం చేస్తుంటావు. ఇదే బండ గుర్తు. నీకు అభిషేకం సరి అయినది అయినప్పుడు ఆ వ్యక్తులు ఏం చేస్తారు, నిర్మాణం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవుడు ఇచ్చింది. ఇప్పుడు మీరేం చదివారండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత. అందరి ప్రయోజనం అంటే నాకు ప్రత్యక్షత ఇచ్చేది నీ ప్రయోజనానికి, నీకు ప్రత్యక్షత ఇచ్చేది నా ప్రయోజనం. అంటే రెండు మాటలు వాడింది. అందరి ప్రయోజనం కొరకు ప్రతి ఒక్కడికి. ఇది ఎవరికో ఒకరికి సొంతం కాదు, ఇది అందరి ప్రయోజనం కొరకు. ఎందుకు ఏంట్రా బాబు ఈ దేవుడితో తంట, నా ఒక్కడికే అవ్వచ్చు కదా. అందరి ప్రయోజనం కొరకు ప్రతి ఒక్కరి, అంటే నాకు ప్రత్యక్షత ఇచ్చేది నీ ప్రయోజనానికి, నీకు ప్రత్యక్షత ఇచ్చేది నా ప్రయోజనం. లాస్ట్ వచ్చిన చదవండి, ఏముంది అక్కడ అంటే ఆ భాగంలో రాత్రి చదివిన వచ్చింది చదవండి. ఆ వచ్చిన ఎన్నో వచ్చిన 12-11 చదవండి. ఇప్పుడు ఇదంతా దేని కొరకు? అందరి ప్రయోజనం కొరకు, ప్రతి ఒక్కడికి ఆత్మ ప్రత్యక్షత దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? కార్యసిద్ధి కొరకు. దేవుని స్తోత్రం. కార్యసిద్ధి కొరకు. రాత్రికి ఫెయిర్వెల్ మీటింగ్ ఉంది జలస్తులు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఫెయిర్వెల్ అనే ఒక కార్యక్రమం సిద్ధించటానికి, సక్సెస్ఫుల్ కావటానికి ఇప్పుడు ఏం చేస్తారు? దాన్ని బట్టి చెప్పండి, అవసరం బట్టి. కార్యసిద్ధి కొరకు ఆయా వింగులు ఏం చేస్తుంటాయి? పాటు పడతాయి. అప్పుడు అందరూ కలిస్తే అప్పుడు ఆ కార్యం సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. కాబట్టి అందరి ప్రయోజనం కొరకు ప్రతి ఒక్కడికి ప్రత్యక్షత. దేనికి అనుకున్నారు? కార్యసిద్ధికి. దేవుని స్తోత్రం. కార్యసిద్ధికి. మనకు దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చేది స్వప్రయోజనానికి కాదు, ఖచ్చితంగా నిలిచిపోతాయి. 2,
ఇలాంటి వారు మోసపుచ్చబడే స్పిరిట్లోకి వెళ్తారు. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇలాగ మనం ఎప్పుడైతే దేవుని కార్యాలకు ముందుకు పడమో వీళ్ళు మోసపూరితమైన స్పిరిట్కి వెళ్తారు. వీరి ద్వారా మరికొందరు మోసపుచ్చబడతారు. కనుక ప్రియులారా, ఏది చూసి ఊగిపోవటానికి లేదు. ప్రతి దానిని వివేచించాలి, పరీక్షించాలి, దాని తర్వాత చేపట్టాలి. దేవుని సంఘాన్ని దేవుడు మోసపుచ్చబడటానికి అప్పగించనివ్వడు. కనుక గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తాను. అందరి ప్రయోజనం కొరకు ప్రతి ఒక్కరికి ప్రత్యక్షత. కనుక నీ రెవల్యూషన్ నీ పక్కోడి యొక్క ప్రయోజనం. ఇదంతా దేనికి? కార్యసిద్ధి కొరకు దేవుడు కార్యకారి అవుతాడు. కార్యసిద్ధి కొరకు దేవుడు కార్యకారి అవుతాడు. కార్యకారి అవుటకు సాధనాలు ఆయన మనలో కార్యకారి అయ్యి మనలో ఏం చేస్తుంటాడు? కార్యసిద్ధికి కార్యకారి అవుతున్నది కార్యసిద్ధికే. నీలో దేవుడు కార్యకారి అవుతున్నాడు అంటే చాలా సంతోషించదగ్గ విషయం అండి. వెరీ గుడ్, అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అయితే కార్యసిద్ధి కలగాలి మనకు. ఇది నేను ప్రజలందరికీ కలిగే సంతోషంలో ఉన్న విభాగం. ప్రజలందరికీ కలిగే సంతోషం లేకపోతే ఏమవుతారో తెలుసా? ప్రత్యక్షత లేకపోతే మీరు గాలి వానల చేత పట్టబడుతుంటారు. ఎటు పడితే అటు వెళ్తుంటారు. ఎటు పడితే అట్టే. ఒక నిలకడ ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక విధానంలో సాగలేదు. మీకు రెల్లు గాలికి ఊగినట్లు అసలు ఎటు వెళ్తారో ఎందుకు వెళ్తారో ఏం తెలియదు అసలు. ఎందుకంటే మీరు పరిచర్యలో ఉన్నటువంటి సంగతులు మీరు గ్రహించండి, మీ ప్రయోజనం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మోసం చేసే ఉపదేశం జరగట్లేదు, జరగదు. జరగకుండా ప్రభు సహాయం చేయండి. మీరు కట్టబడటం కొరకే ఇక్కడ వర్తమానం ప్రవహిస్తుంది. దాన్ని మీరు వినియోగించుకోండి. మరొకసారి చెప్తున్నాను, దీన్ని ఎదురుతంటే కాలు చీరుకుపోయింది. ఏమన్నారు? హెచ్చరిక, గద్దింపు అన్నారు కదా. ఇక్కడ గద్దింపు, అక్కడ హెచ్చరిక. ఎదురుతంటే ఏం జరుగుతుంది? కాలు చీరుకోవటం. కానీ సత్యమునకు విరోధంగా ఎదురాడితే ముందుకు సాగరు. కనుక ప్రియులారా, మనకి చేతనైతే దేవుని రాజ్యాన్ని నిర్మిద్దాం. చేత కాకపోతే చేతులు ముడుచుకొని చేసేవారిని చూడండి. కనుక దేవుడు చెప్పాలనున్న టైం అయింది, ముగిస్తున్నాను. నేను 10 నిమిషాల ముందే ముగించాలి, ఎందుకంటే మిగతా కార్యక్రమాలు. అయినా లేటు భక్తుల కొరకు కొంత లేట్ చేయాల్సి వచ్చింది. లేటు భక్తుల కొరకు లేట్ చేయాల్సి వస్తుంది. త్వరగా రండి, ముందు పడండి. అందుకే ఏమి ఇచ్చాడు కాదు దేవుడు, ఎంత అభివృద్ధి చెందేసాం కాదు. మీరు రోజుకి 10,000 ఖర్చు పెట్టినా ఏంటంటే పోయి నువ్వు 10,000 కథ 1,00,000 ఖర్చు పెట్టవయ్యా ఎవరికి. కానీ ఉపయోగం ఏంటి దేవునికి? నిన్ను బట్టి దేవునికి ఉపయోగం ఏంటి? ఇంకా దేవుని సన్నిధానంలో దేవుడు మనల్ని దీవిస్తున్నది మన బడాయి కొరకు కాదు, మన దేవుని కొరకు ఎంతైనా ఉపయోగపడతాం, కొంతైనా ఉపయోగపడతామని. మీరు నాటని, మీరు త్రవ్వని, ఏమండి భూభాగాలకి దాని కాలంలో అదే వర్షం పడేటట్లు, దాని ఫలం ఇచ్చేటట్లు మిమ్మల్ని ఎందుకు చేస్తున్నాను తెలుసా? తిని తనస్తానికి కాదు, వారు తినేసి బేవరించారు అనమాట. తినేసి బేవరించడం కొరకు కాదు, మీకు ఇవన్నీ ఇచ్చింది మీరు దేవుని కొరకు. ఏమండి అందుకే కణాల్లో ప్రవేశించిన తర్వాత
గద్దింపులు హెచ్చరికలు చాలా ఉన్నాయి. కణాల్లో ప్రవేశించాక గద్దింపులు హెచ్చరికలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు మత్తులైపోతారేమో. ఇది దానికి అదే పండేస్తుంది, దాని కాలంలో వర్షం కురిసేస్తుంది. ఏమండి, ఒకడి ఇల్లు ఒకడు కట్టాడు, మనకి ఇచ్చేసాడు. కనుక రాజ్య నిర్మాణం మనం చేయాలి. చెప్తున్నాను కదా మరొకసారి, ఇప్పటి జీవం కొరకు సంఘ నిర్మాణం అంటే వాడ నిర్మాణంలో ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పటి జీవం, ఇప్పుడు భుక్తికి, ఇప్పుడు అభివృద్ధికి, ఇప్పుడు ఏదో కార్యం జరిగిపోవాలి అంతే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కనబడరు, అడ్రస్ అందరు. ఇప్పటి జీవం కొరకు కాదు, అక్షయమగు నిత్య జీవం కలిగే ఆహారం కొరకు మీరు ప్రయాసపడాలి. కనుక ఆత్మ ప్రత్యక్షత దేని కొరకు? అందరూ ప్రయత్నిస్తుంటారు. కానీ మీరు అడగండి, ప్రభువా నాకు ప్రత్యక్షతను ఇవ్వయ్యా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అందరూ లేచి నిలబడాలి.